హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామన్ సబ్జెక్ట్ కదా ఇది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ప్రీవియస్గా మనం మ్యాట్రిక్స్లో కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో 2/2, 3/3 ఇవన్నీ మనం చూసినాము. 3/3లో ఎంతవరకు చూసాం మనం లాస్ట్ క్లాస్ అంటే ఇంకా 2/2 కంప్లీట్గా అయిపోయింది. 3/3లో కూడా మనం ఎంటర్ అయినాం. 3/3లో ఏ ఇంటూ మెథడ్ని చేసినాము. ఏ ఇంటూ బి అడిగితే లేదా బి ఇంటూ ఏ అడిగినా ఎలా చేయాలా, డెట్ ఏ అడిగినా, డెట్ బి అడిగినా, A+B డెట్ అడిగినా ఎలా చేయాలో కూడా మనం చూసాం. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఏ ఇన్వర్స్ కూడా చూసినాము. ఏ ఇన్వర్స్ 2/2లో అయితే 1/det, అదే 3/3లో అయితే ఏ ఇన్వర్స్ ఫార్ములా అడ్జాయింట్ A/det. ఆ మెథడ్ అంతా కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఏ ఇన్వర్స్లో మనకు XYZ వాల్యూస్ని కూడా అడుగుతాడు, అది కూడా మనం చూసినాం. అడ్జాయింట్ ఏ అంటే మనం కోఫాక్టర్స్ కనుక్కోవాలా, మైనస్ మల్టిప్లై చేయాలా, ట్రాన్స్పోర్ట్ అని కూడా మనం డిస్కస్ చేసాం. ఏం మిగిలింది మనకు 3/3 మ్యాట్రిక్స్లో అంటే ఇంకా చూడండి, మనకు మిగిలిన మోడల్స్ ఏమున్నాయి ఇక్కడ అంటే మనకి ర్యాంక్ అడుగుతాడు. సో ర్యాంక్ ఎలా కనుక్కోవాలో మనకు అర్థం కావాలి. ఫైండ్ ద ర్యాంక్ ఇన్ గాడ్జాన్ మెథడ్ అంటాడు. సో రెండు ఒకటేలేండి, ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఇవి రెండు మనకు అర్థం కావాలి. నెక్స్ట్ ఏముంది, మనకు క్రామర్స్ రూల్ అని ఒకటి ఉంటుంది, అదే అర్థం కావాలి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్లో =0 అని, =1 అని, లేకపోతే =ω అని, =XYZ అని ఇలాంటి అడుగుతూ అంటాడు. సో ఇవి ఎప్పుడు వస్తాయనేది మనకు అర్థం కాల. ఇది మనకు మిగిలినది మ్యాట్రిక్స్లో టాపిక్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో. ఓకేనా, 1 by 1 చూద్దాం. ర్యాంక్ని కనుక్కోమంటే ర్యాంక్ యొక్క డెఫినేషన్ ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఏదైనా ఒక మ్యాట్రిక్ లేదా ప్రీవియస్ మ్యాట్రికే తీసుకుందాంలేండి. సో ఇక్కడ ప్రీవియస్ మ్యాట్రిక్స్లో ఏమి ఇచ్చినాడంటే, ఓకే ఒక ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్ తీసుకుందాము, దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. 2 1 0 1 3 ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్ తీసుకున్నాం. దీని యొక్క మ్యాట్రిక్ యొక్క ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈ మ్యాట్రిక్ని మనం సింప్లిఫై చేస్తే దీని యొక్క డెట్ వాల్యూ కనుక 0 వచ్చింది అనుకోండి, అప్పుడు దీని ర్యాంక్ 3 అని రాస్తాం. ఎందుకు 3 అని రాయాలా, దీని సైజ్ 3/3 కాబట్టి దీని ర్యాంక్ 3 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్ తీసుకున్నాము, డెట్ కనుక్కున్నాము, 0 వచ్చింది అంటే దాని మీనింగ్ ర్యాంక్ 2నా? ఎస్, ఎగ్జాక్ట్లీ ర్యాంక్ 2 అవుతుంది. అర్థమైందా? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డెట్ వాల్యూ తీసుకున్నాము, ఇక్కడ డెట్ వాల్యూ తీసుకున్నాము, 0 రాలేదు అంటే డెట్ కనుక్కుంటే ఏదో 4 వచ్చింది, ఎగ్జాంపుల్ 4 or 5 ఏదో వచ్చింది, అప్పుడు దీని ర్యాంక్ 3 కాదు. మరి ఏం కనుక్కోవాలి మనం, దీని ర్యాంక్ 2 కావచ్చు లేదా 1 కావచ్చు. సో మనం 2 అవుతుందా లేదా చెక్ చేయాలా, తర్వాత 1 అవుతుందా లేదా చెక్ చేయాలా. ఇది సింపుల్, ఇది ప్రొసీజర్. సో దీన్ని ఎలా చేస్తాము మనం అంటే ఇంకా చూడండి, ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్ ఉంది, ఇక్కడ ఏముంది 2 3 1 5 1 0 0 1 3 ఉంది. సో ఈ మ్యాట్రిక్ని మనం ఏం చేయాలంటే ఐడెంటిటీ మ్యాట్రిక్ కింద మార్చుకోగలగాల. ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటే ఏంది, 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ చూడండి ప్రొసీజర్. సో ఈ మ్యాట్రిక్ని ఈ విధంగా మార్చుకున్నప్పుడు దీని యొక్క ర్యాంక్ మనం ఏం రాస్తామంటే, దీని యొక్క ర్యాంక్ 3 అని రాస్తాం, ర్యాంక్ 3 అని. లేదు మనం మార్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇది 0 అయిపోయింది, అప్పుడు ర్యాంక్ 2 అని. లేదు ఇది 1 ఉంది కానీ సెకండ్ ప్లేస్ 0 అయింది, అయినా కూడా ర్యాంక్ 2 అని. అంటే 2 1s ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2. లేదు ఒకటే 1 ఉంది, ర్యాంక్ 1. అర్థమైందా క్లియర్గా పాయింట్? సరే, అంటే టోటల్గా ఈ క్వశ్చన్ని ఈ ఫార్మాట్లోకి మనం మార్చాలా. ఈ ఫార్మాట్ అంటే ఏంది, ఐడెంటిటీ మ్యాట్రిక్ ఫార్మాట్లోకి మనం మార్చాలా, 1 1s వచ్చేలాగా. సో మార్చాలంటే ఎట్లా మార్చాం, ఇక్కడ ఎరేజ్ చేసి 1 అయితే రాయలేము కదా, మరి ఎట్లా మార్చాలా, ర్యాంక్ మెథడ్ కావచ్చు, మనం ఈ మెథడ్ కావచ్చు. సో ఇది మనం ఎలా చేస్తామంటే ఇంకా గాడ్జన్ మెథడ్ కావచ్చు. సో 2 ఉంది, మనకి ఇక్కడ 1 రావాలా. సో ఇది రో అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో, ఇది కాలమే కదా అనుకోవడం ఏంటి, ఇది రోనే. సో రో 1కి ఏం రాస్తామంటే రో 1 - 1 అని రాస్తాం. అంటే ఫస్ట్ రో నుంచి 1 తీసేస్తాం, అప్పుడు ఏమవుతుంది మనకు 2లో నుంచి 1 పోతే 1, 3లో నుంచి 1 పోతే 2, 2లో నుంచి 1 పోతే 1, రిమైనింగ్ అని అట్లే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలా మనకు, ఇక్కడ 0 కావాలా. ఇక్కడ ఏం ఆపరేషన్ రాస్తే 0 అయిపోతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 - 2 రాశాను అనుకోండి, ఇది 0 అయిపోతుంది, ఇది ఏమవుతుంది -1 అవుతుంది, ఇది -1 అవుతుంది. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ R2లో నుంచి R2నా అది R1 అనా, R1లో నుంచి ఈసారి 2 తీసేస్తా ఎగ్జాంపుల్కి. సో -1 0 -1 5 1 1 0 1 3. అర్థమైందా? సో ఈ విధంగా ఒక్కొక్కటి మార్చుకుంటారు, అలా మనం ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇలా రో మాత్రమే రాయొచ్చా, కాలం రాయకూడదు అంటే కాలం కూడా రాయొచ్చు, ఇలా కాలంకి ఈక్వేషన్ కూడా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలం 1 నుంచి 2 తీసేస్తా, కాలం 1 కాలం 2ని యాడ్ చేస్తా, ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. కానీ రూల్ ఏమి, రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ రెండు ఒకటే ప్రాబ్లంలో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లమ్ని మొత్తం రోలో చేయొచ్చు, ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్గా కాలంలో చేయొచ్చు, కానీ ఒకటే ప్రాబ్లమ్ని 2 స్టెప్స్ కూడా పడకూడదు, అంటే ఒక రో స్టెప్ కాలం స్టెప్ పడకూడదు. అర్థమైందా? సో ఓవరాల్ మన టార్గెట్ ఏమి, ఈ క్వశ్చన్ ఈ ఫార్మాట్లో తీసుకురావాలా, తీసుకొచ్చిన తర్వాత ఏదైనా ఇట్లా ఫామ్ అయితే అప్పుడు ర్యాంక్ 2 అని, ర్యాంక్ 1 అయితే 1 అని రాస్తాం. ఇది ప్రొసీజర్.
అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ ఈ మధ్య అడగడం లేదు కాబట్టి మనం జస్ట్ అవుట్లుక్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం పాస్ట్ మనం 4-5 ఇయర్స్ తీసుకున్నా కూడా మనకి ఈ మెథడ్ అడగడం లేదు కాబట్టి దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. లేదు ఒకవేళ ఇస్తే మనం ఎట్లా చేయాలనేది మనం తర్వాత, అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ క్లాసెస్లో పోతున్నాం కదా, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పి మనం ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో కూడా షార్ట్కట్లో చూద్దాం. ఓకేనా? చాలా సింపుల్ లేండి, మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మనకి మిడ్స్కి రాదు, ఫైనల్ ఎగ్జామ్లో కూడా రాదు. వస్తే ఏం చేయాలనేది మనం ఫైనల్లో చూద్దాం దాని గురించి. ఓకే, సరే. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు? క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ ఎలా చేస్తాము అంటే కనుక, క్రామర్స్ రూల్ అంటే సో ఇక్కడ కూడా అంతే. సేమ్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నాం, మ్యాట్రిక్ తీసుకున్నాము. ఈ మ్యాట్రిక్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ ఎట్లా అనుకుంటాము? ప్లస్ మైనస్ ప్లస్ రాసి 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ, గుర్తులేదా? 2 ఇంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రామర్స్ రూల్ ఇచ్చినప్పుడు మనకి ఈ దీంతో పాటు మనకు వాల్యూస్ కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్కి 250 అనుకుందాం. ఇలా వాల్యూస్ కూడా ఇస్తాడు మనకు. ఈ ఫార్మాట్లో ఉంటుంది క్వశ్చన్. సో ఫస్ట్ మనం డెట్ కనుక్కోవాలా. డెట్ అంటే 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ, అంటే ఈ 2 తీసుకుంటే ఈ కాలం ఈ రో వెళ్ళిపోతుంది కాబట్టి సో 2 ఇంటూ ఈ కాలం ఈ రో పోయింది, ఏడి మైనస్ బీసీ, 3 1 3 -1. తర్వాత -3కి చేస్తున్నాం ఫంక్షన్. సో ఈ రో ఈ కాలం పోతే 5 3 15 -15 -0. నెక్స్ట్ ప్లస్ 2కి రాస్తున్నాము. సో ఈ ఒక్క నిమిషం, ఈ కాలం ఈ రో పోతే సో 5 1 5 -0, 5 1 5 -0. అంతేనా? క్లియరా? ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ 3 -1 2, -3 ఇంటూ 15 ప్లస్ 2 ఇంటూ 5. సో 2 2 4 -45 ప్లస్ 5 2 10. 45 -10 అంటే -35. 35 -4 ఎంత అంటే -35 ప్లస్ 4 ఎంత అంటే -31. ఓకేనా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే డెట్ 1 కనుక్కోవాలి. డెట్ 1 ఎలా కనుక్కుంటాము? డెట్ 1 అంటే ఇది కాలం ఉంది కదా, ఆన్సర్ ఇది తీసేసి ఫస్ట్ దాంట్లో పెట్టాలి. ఓకే, రెండు సేమ్ తీసుకున్నాము. మనం ఒక పని చేద్దాం, దీన్ని ఇక్కడ 4 రాసుకుందాం. ఓకేనా? సో దీన్ని తీసి ఫస్ట్ కాలంలో పెట్టాలి. ఫస్ట్ కాలంలో పెడితే ఏమవుతుంది? 2 5 4 అవుతుంది. రిమైనింగ్ అన్ని సేమ్ ఉన్నాయి, 2 1 3. దీనికి ఏం కనుక్కుంటాం? మరి డెట్ కనుక్కుంటాం. అర్థమవుతుందా ప్రాబ్లం? సో దీనికి డెట్ కనుక్కుంటాం. ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ డెట్ 1 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏం కల్లా దీని డెట్ 2 కనుక్కోవాలా. డెట్ 2 అంటే ఏమి? దీన్ని తీసుకొచ్చి సెకండ్ కాలంలో పెట్టాలా. రిమైనింగ్ అంతా సేమ్. సో డెట్ కనుక్కుంటే డెట్ 2 వస్తుంది. డెట్ 3 కావాలంటే దీన్ని తీసుకొచ్చి థర్డ్ కాలంలో రాయాలి. సో ఓవరాల్గా మనం ఏమేమి కనుక్కుంటాము? డెట్ కనుక్కుంటాం, డెట్ 1 కనుక్కుంటాం, డెట్ 2 కనుక్కుంటాం, డెట్ 3 కూడా కనుక్కుంటాం డెట్తో పాటు. మనకు ఓవరాల్గా ఫైనల్ ఆన్సర్ ఏమంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఫైండ్ ద XYZ వాల్యూస్ ఇన్ క్రామర్స్ రూల్ అనేది క్వశ్చన్. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే డెట్ 1 బై డెట్. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ 1 ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 20 అనుకుందాం. డివైడ్ బై -31, ఎందుకంటే డెట్ ఆన్సర్ -31. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎక్స్ ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేటర్లో కొట్టాలంటే కొట్టి కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు ఇక్కడ. వై కావాలంటే డెట్ 2 బై డెట్ ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తే వై వస్తుంది. జెడ్ కావాలంటే డెట్ 3 బై డెట్ చేస్తే మనకు జెడ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా ప్రాబ్లం? సో ఇవి మనకున్న కంప్లీట్ కేసెస్. క్లియర్ కదా? సో మనము ర్యాంక్ అంటే ఏంది, ఎలా కనుక్కోలో చూసినాము. తర్వాత మనం కామర్స్ రూల్ చూసినాము. నెక్స్ట్ మనకి ఏం కావాలా? =0 అనే కేసెస్ వస్తాయి. =0, =1, =ωIH లేదా XYZ అనే వాల్యూస్ వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ మనకి డిఫాల్ట్ ఏవైతే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినాడో, ఏవైతే ఎగ్జాంపుల్కి టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవే క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మనం దీని గురించి వరి కావాల్సిన పని లేదు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనము క్లోజ్ చేద్దాము, నెక్స్ట్ క్లాస్లో క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్లో అంటే ప్రీవియస్ ఇయర్స్లో మనకి నేర్చుకున్న దానిలో నుంచి ఏమేమి ఇచ్చినాడు క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసాం మనం ప్రీవియస్గా. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఏమేమి ఇచ్చినాడు అనేది ఒకసారి అయితే చూద్దాం. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం చేసినాం కదా, లాస్ట్ క్లాస్లో చేసినాము. సో ఎస్ఏ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం గజిబిజి ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం దీని అంతా ఎరేజ్ చేసేద్దాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం కదా. లాస్ట్ టైం మనం రిజల్ట్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఎగ్జామ్ జరిగినప్పుడు కావచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం ఇవన్నీ. సరే, ఇక్కడ ఏం అంటే క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్ బై యూజింగ్ ద క్రామర్స్ రూల్ ఇచ్చినాడు. సాల్వ్ ద ఈక్వేషన్ అన్నాడు. సో ఏం కనుక్కోవాలా సాల్వ్ ద ఈక్వేషన్ అంటే మనం XYZ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చిన క్వశ్చన్లో. దీన్ని మనం కంప్లీట్ చేసి ట్రై చేద్దామా? ఓకే, ట్రై చేద్దాం. క్వశ్చన్ ఏందో ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చినాడు. అంటే ఈక్వేషన్ ఫామ్లో ఇస్తే ఎక్స్ యొక్క కోషంట్ ఎంత 1 అని, వై కోషంట్ 2 అని, జెడ్ కోషంట్ -1 అని. సో -1 తీసుకొచ్చి బయట రాయండి. ఈ ఆన్సర్లోనే -1. సేమ్ ఇక్కడ 2 అని, 3 అని, 1 అని, ఇక్కడ జస్ట్ 3నా అది? ఓకే, -3 అనుకున్నాం, జస్ట్ 3.
3 అని. నెక్స్ట్ 3 -1 2 0. అర్థమైందా ఎలా వస్తున్నాయో? 3x - y + 2x కోఎఫిషియంట్ తీసుకున్నాం. xకి 3, yకి -1, zకి 2. x y z అంటే క్వశ్చన్ ఈ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు, ఈ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు, ఎట్లా ఇచ్చినా ఒకటే. సో మన క్వశ్చన్ ఇట్లా ఇస్తే ఇట్లా మార్చుకుని ప్రాబ్లం చేస్తాం. లేదు క్వశ్చన్ ఇట్లనే ఇస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతాం అంతే. అర్థమైంది కదా? ఓకే. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి మనము అంటే ఇంకా ఏం కనుక్కోవాలా? ఇంతకుముందు చూసినాం కదా ప్రాబ్లం మనం. డెట్ 1 ఫస్ట్ డెట్ని కనుక్కోవాలా, తర్వాత డెట్ 1 కనుక్కోవాలా, డెట్ 2 కనుక్కోవాలా, డెట్ 3 కనుక్కోవాలా. డెట్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి అంటే ఈ క్వశ్చన్కి డెట్ చేస్తే మనకి డెట్ ఆన్సర్ వస్తుంది. డెట్ 1 ఎట్లా వస్తుంది? ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ కాలంలో. డెట్ 2 ఎక్కడ వస్తుంది? దీన్ని తీసుకొచ్చి థర్డ్ కాలంలో. డెట్ 3 దీన్ని తీసుకొచ్చి డెట్ 2 అంటే సెకండ్ కాలంలో, డెట్ 3 అంటే థర్డ్ కాలంలో. తర్వాత ఎక్స్కి ఫార్ములా డెట్ 1/డెట్, వైకి ఫార్ములా డెట్ 2/డెట్, జెడ్కి ఫార్ములా డెట్ 3/డెట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అంటే అర్థమైందా? ఒక చిన్న ప్రాబ్లం చేద్దామా? సో ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. 1 ఇప్పుడు డెట్ 3ని కనుక్కుంటానా. సో 1 2 2 3 3 -1. ఈ డెట్ 3 అంటే ఈ థర్డ్ కాలం తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, అంటే -1 3 0. సో ఇక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్, ఇది ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఏడి మైనస్ బీసీ ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫైనల్ ఆన్సర్ అయితే కనుక్కుంటాం. ఓకేనా? సరే, ఇంకా దీనికంటే ముందు ఇంకేమని ఇచ్చినాడా చూద్దాం. సో ఏమి ఇచ్చినాడు క్వశ్చన్? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చి అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 45, దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అడిగినాడు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? మనకి ఏమి ఇచ్చినా అంటే ఒక ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు. 1 0 0 2 3 4 5 - 6 ఎక్స్ అని ఇచ్చి దీని యొక్క డెట్ని కనుక్కున్నాను. డెట్ని కనుక్కుంటే నాకు 45 వచ్చింది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇది మన క్వశ్చన్. సో డెట్ కనుక్కుంటే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? దీన్ని డెట్ని మామూలు కనుక్కోవాలా, ఈజ్ ఈక్వల్ టు 45 అని చూపించాలా. అంటే మామూలుగా అంటే ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని 1 ఇంటూ ఈ కాలం ఇరవపోతే ఏడి మైనస్ బీసీ అంటే 3 × x 3x మైనస్ 6 4 24 -24 అంటే -24 + 24. క్లియర్? తర్వాత -0కి రాస్తాను. -0 ఈ కాలం ఇరవపోతే 2 × x 2x మైనస్, అర్థమైందా? ఈ కాలము ఇరవపోయింది. సో 2x - 4 5 20. మరి +0కి రాస్తాను. ఈ కాలం ఇరవపోతే 2 - 6 -6 -12 అంతేనా? -12 ఎందుకు? ఈ కాలం ఇరవపోయింది. 6 × 2 × -6 -12 5 3 15. సో ఏడి మైనస్ బీసీ కాబట్టి -15. అర్థమైందా స్టెప్? సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్? డెట్ వాల్యూ 45కి ఈక్వల్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 0తో మనం ఏం మల్టిప్లై చేసినా ఇవన్నీ జీరోస్ అయిపోతాయి కదా. అంటే ఇంక మనకి ఏం మిగిలింది? 3x + 24 = 1 అని మిగిలింది. ఎందుకు? 1తో మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి. సో 3x = 45 - 24. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 అంటే 45 నుంచి 25 పోతే మనకు 20 మిగిలేది. సో ఇప్పుడు ఎంత మిగులుతుంది? 21 మిగులుతుంది. 3x = 21/3. 3 1 3 7. సో ఆన్సర్ ఎంత? ఎక్స్ వాల్యూ 7. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్? ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ తీసుకుందాం. 4th క్వశ్చన్ A² కనుక్కోమన్నాడు. అంటే ఏని రాసుకొని ఇంకొకసారి ఏని రాసుకొని దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఈ రోని ఈ కాలంతో, సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో 1 × 1 1 2 3 6. మరి ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 1 × 3 3 3 1 3. మరి సెకండ్ రోని ఫస్ట్ కాలంతో 2 1 2 + 2 1 2. సెకండ్ రో సెకండ్ కాలం 2 3 6 + 2 1 2. 7 6 4 8 is A² ఆన్సర్. అర్థమైందా? థర్డ్ది క్లియర్, 4th క్లియర్. సరే, ఎస్ఏ టైప్లో ఏమైనా టఫ్ ఇచ్చినాడేమో చూద్దాం ఒకసారి. ఎస్ఏ టైప్లో ఏమి ఇచ్చినాడు? సేమ్ లీనియర్ ఇచ్చినాడు యూజింగ్ ద మ్యాట్రిక్ ఇన్వర్స్ మెథడ్. ఏం కనుకోమన్నాడు? సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్వర్స్ మెథడ్లో. ఇన్వర్స్ మెథడ్ అంటే ఏంది? ఏ ఇన్వర్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, XYZ వాల్యూస్ని కనుక్కోమంటాడని. ఓకే, సో ఇన్వర్స్ మెథడ్ అంటే అడ్జాయింట్ A/det A. ఇక్కడ అడ్జాయింట్ A అంటే ఏంది కనుక్కోవాలి? ఫస్ట్ మనం కోఫాక్టర్స్. వన్స్ కోఫాక్టర్స్ వచ్చిన తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ పేరే అడ్జాయింట్ ఆన్సర్. మరి డెట్ ఎట్లా కనుక్కుంటామంటే మనం ప్రీవియస్గా చేసినాం కదా, అదే ప్రాబ్లం, డెట్ ప్రాబ్లం. ఓకే, సో ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దామా మీ సాటిస్ఫాక్షన్ కోసం.
సో దీన్ని ఎరేజ్ చేద్దామా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు. ఓకే, ఏమి ఇచ్చాడు క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఏ అనే మ్యాట్రిక్, బి అనే మ్యాట్రిక్, ఏ ప్లస్ బి చేయలేరా. 3 + 4 7, 9 + 0 9, 0 + 2 2, 1 + 7 8, 9 -2 +2. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏని ఏ ట్రాన్స్పోజ్ని యాడ్ చేయమన్నాడు. ఏ అంటే 2 - 4 - 5 3. ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం లాగా రాయాల, ఈ రోని కాలం వైజ్గా 2 - 4 - 5 3 ప్లస్ చేయాల. సో 2 + 2 4, -9 -9 6 అయిపోయిందా ప్రాబ్లం. ఓకే, సో ఇవి రెండు కూడా క్లియర్. ఎస్ఐ టైప్లో ఏమి ఇచ్చినాడు, ఎస్ఐ టైప్లో మనకు ఇన్వర్స్ మెథడ్లో సేమ్ XYZ కనుక్కోమన్నాడు. ఇన్వర్స్ మెథడ్లో మీరు ఇంకా తిప్పుతా ఎన్ని క్వశ్చన్ పేపర్లు చూసినా కూడా ఇదే ఫార్మాట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడికి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేమన్నా ఇంకా వేరే టఫ్ మోడల్స్ ఏమైనా ఇంకా ఏదైనా ప్రీవియస్ పేపర్లు ఏదైనా కనిపిస్తే మనం డిస్కస్ చేద్దాం, లేదంటే ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు, ట్రిగ్నామెట్రీ కదా. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ట్రిగ్నామెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్, ఓకేనా, అన్నీ కూడా మనం చూద్దాం.